మా అమ్మగారి తండ్రి గారు రాధాకృష్ణ నాయుడు. ఆయన నెల్లూరు వాసి, కానీ మొగల్తూరులో సెటిల్ అయ్యి అక్కడ స్టేట్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్గా రిటైర్ అయ్యారు ఆయన. అండ్ ఆయన నీకు ఎవరు పోలికలైనా ఎవరి బుద్ధి అని రావచ్చు, కానీ ఆయన బుద్ధులు మాత్రం రాకూడదురా అనేవాళ్ళు. ఎందుకంటే ఆయన రసికుడు. ఇద్దరు ఇంట్లో ఉండేవాళ్ళు, నాకు ఇద్దరు అమ్మమ్మలు. వీళ్ళిద్దరి మీద అలిగితే మూడో వ్యక్తి పాపం ఎవరో ఒక అన్నీ కోల్పోయిన ఒక వ్యక్తి అని జాలిపోలేదు, ఆవిడకి అతి దగ్గర అయ్యారు ఆయన. అలా మూడు మనకు తెలిసి 4-5 ఉన్నాయేమో మనకు తెలియదు. అందుకని నువ్వు ఈ ఫిలిం ఇండస్ట్రీకి వెళ్తున్నావు, అవకాశాలు ఎక్కువ ఉంటాయి, జాగ్రత్త, ఆయన మాత్రం ఆదర్శంగా తీసుకోవద్దు అన్నారు. నేను తీసుకోలేదమ్మా. చిరంజీవి గారి తాతగారి గురించి తెలుసుకోవడం మాత్రమే కాదు, ఆయన చాలా దాన ధర్మాలు చేస్తారు, మంచి బుద్ధి వచ్చింది, అది ఒక్కటి కొంచెం అందిపుచ్చుకున్నాను. ఓకే, అయితే ఇప్పుడు రామ్ చరణ్ గారి తాతగారిని ఒకసారి చూద్దాము. రామ్ చరణ్ గారి తాతగారు అంటే చిరంజీవి గారి తండ్రి గారు. ఫోటో ప్లీజ్. అమ్మా ఎస్, చిరంజీవి గారు ఈ ఫోటో వెనకాల ఏదో ఒక చిన్న స్టోరీ ఉందంట. ఈ ఫోటో తీసింది నేను, బ్లాక్ అండ్ వైట్. వావ్. ఆక్ఫా కెమెరాతో నేను తీశాను. ఇది మా నాన్నగారు చాలా స్ఫురద్రూపి అండి. యంగ్ ఫొటోస్ చూస్తే ఆయన గ్లామర్ నాకు కానీ, పవన్ కళ్యాణ్కి కానీ, నాగబాబుకి కానీ ఎవ్వరికి రాలేదు. అంత గ్లామరస్ ఫేసు, అంటే ఇటాలియన్ కట్స్ అంటారే అలా ఉంటుంది ఆయన ఫేస్ కట్. మేము ఆయన ఆరాధిస్తుంటాం, ఆయన మా హీరో. సూపర్, గ్రేట్, థ్యాంక్ యూ. అండ్ ఫైనల్లీ ఒక పిక్చరు క్లింకారా వాళ్ళ తాతగారి ఫోటో చూద్దాము. ఫోటో ప్లీజ్. అమ్మ తొందరగా ఏంట్రా బాబు. అది మేము ఇంకా ఫేస్ స్పష్టంగా చూడలేదు, కానీ విత్ ఆల్ ది మనవరాళ్ళు ఇంట్లో ఉన్నప్పుడల్లా నాకు మా గ్రాండ్ డాటర్స్ ఉన్నట్టు ఉండదు, ఒక లేడీస్ హాస్టల్ వార్డెన్లాగా ఉంటుంది నాకు. లేడీస్ హాస్టల్ వార్డెన్ లాగా చుట్టూ ఆడపిల్లలే, ఒక్క మగాడు. చరణ్ ఈసారికని సరే ఇంకొక అబ్బాయిని కనరా, మన లెగసీ కంటిన్యూ అవ్వాలరా అని కోరిక. తనకి అసలు ఈ ముద్దు ఈ అమ్మాయి అంటేనే మళ్ళీ ఇంకో అమ్మాయిని అంటాడేమో నా భయం. లవ్లీ కిడ్స్. ఎన్ని అన్యాయాలు జరుగుతున్నాయి, ఎన్ని అత్యాచారాలు జరుగుతున్నాయి. చిన్న పిల్లలు కూడా నిన్న ఏలూరు నియోజకవర్గంలో ఒక ఎల్కేజీ చదివేటువంటి పిల్లని ఒక స్కూల్ టీచర్ ఎంత దారుణంగా కొట్టాడు. అసలు ఆ తల్లి ఆ పాపను ఎత్తుకుని ఏడుస్తుంటే నాకు అసలు చాలా బాధ అనిపించింది. అంటే ఆ వయసు దగ్గర నుంచి అసలు ఆడపిల్లకి అన్యాయం జరుగుతూనే ఉంది. మహిళల వరకు అసలు పెద్ద వాళ్ళని కూడా, వాళ్ళపైన కూడా అత్యాచారాలు చేస్తుంటే అసలు ఏం మాట్లాడతామన్నా. మహిళల విషయం తీసుకుంటే ఇలా ఉంది, విద్యార్థుల విషయం తీసుకుంటే అసలు ఫీ రీఎంబర్స్మెంట్ అన్నారు. ఆ రీఎంబర్స్మెంట్ ఎంతవరకు చేశారన్నా? కాలేజీలకి డబ్బులు పంపలేదు, వీళ్ళ అకౌంట్లో డబ్బులు వేయలేదు. ఈ పిల్లలు చదువుకోవాలా, ఫీజులు కడితేనే కాలేజీకి రమ్మని కాలేజీ యాజమాన్యాలు చెప్తారు. అంటే విద్య అనేది ఎంత అవసరం అని భావించి జగనన్న నాడు నేడు పథకం ద్వారా కానీ, ఫీ రీఎంబర్స్మెంట్ పథకం ద్వారా కానీ, మెడికల్ కాలేజీల ద్వారా కానీ ఎంతవరకు ఇంటింటికి సాధ్యమైనంత వరకు విద్యను అందిద్దామని ప్రయత్నిస్తే ఈ రోజున ఈ ప్రభుత్వం ఏం చేస్తుందన్నా? ఆపేశారు కదా, మెడికల్ కాలేజీలో ఆపేశారు, ఫీ రీఎంబర్స్మెంట్లు ఇవ్వలేదు. నాడు నేడు పరిస్థితి అయితే ఇంకా అసలు ఘోరం. మధ్యాహ్నం అన్నంలో కూడా గోరుముద్ద, అది గోరుముద్ద అనాలా ఘోరమైన ముద్ద అనాలా అర్థం కాకుండా ఉండే పరిస్థితి చూస్తుంటే, అన్నంలో పురుగులు వస్తున్నాయని చెప్పి విద్యార్థులు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి వాళ్ళ. విద్యార్థుల విషయం చూసుకుంటే అలా ఉంది, రైతుల పరిస్థితి చూస్తే ఇలా ఉంది, మహిళల పరిస్థితి చూస్తే అలా ఉంది. నేను మొన్న ఎప్పుడో ఒక సోషల్ మీడియాలోనే ఒక ఆయన ఎలా ఉంది ప్రస్తుత ప్రభుత్వం అంటే, మాకేముందయ్యా, మాకు కావాల్సిన మందు మాకు దొరుకుతుంది, మాకు కావాల్సినట్టు ఆనందంగా మేము దాని తర్వాత చాలా సంతోషంగా ఉన్నాం, చాలా బాగుంది ప్రభుత్వం అని చెప్తున్నారు. అదా ప్రజలకు కావాల్సింది? అది కాదు కదన్నా, అందరూ బాగుండాలి కదా ఇంట్లో. మద్యం 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 అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు వేలెత్తి చూపించారు. ఈ రోజున మీరు చేస్తున్నది ఏంటి? ఆ రోజున గవర్నమెంట్ హయాంలో ఉంటే ఆ డబ్బంతా గవర్నమెంట్కే వచ్చేది కదా. ఈరోజు పోనీ మీరు ఏమైనా రేట్లు ఏమైనా తగ్గించారా? అది కూడా లేదు. మళ్ళీ దానివల్ల మా మహిళలకే ఎంత బాధ, వాళ్ళు తాగల పడిపోతుంటే. అవునా కాదా అక్క? ఎంతమంది అక్క ఇప్పుడు మన రోడ్ల మీద వెళ్తూ ఉంటే మామూలు ఆడవాళ్ళు నాకు చెప్తున్నారు,
మా వాళ్ళు తాగేసి ఇళ్ళకి రావట్లేదు, మాకు చాలా కష్టంగా ఉంది. ఇదివరకు భయంగా ఉండేవాళ్ళు, ఇప్పుడు రోడ్ల మీద షాపులు ఓపెన్ గానే, ఎక్కడ పడితే అక్కడ పక్కన గుడి ఉందో లేదు, బడుందో లేదు, వాళ్ళ ఇష్టం. మెయిన్ సెంటర్ లో ఆడవాళ్ళకి కూడా ఇబ్బందిగా ఉంది. డోర్ డెలివరీలు కూడా స్టార్ట్ చేశారు. సో ఇలా ఎలా చూసుకున్నా కూడా ఎవరికి ఎటువంటి సంతోషం లేకుండా నడుస్తుంది. మొన్నటికి మొన్న సరే పోనీ అభివృద్ధి అన్నారు. సరే ఏం అభివృద్ధి? జగనన్న హయాంలో ఉన్నప్పుడు మనం 15వ స్థానంలో ఉండేవాళ్ళం, కానీ ఇప్పుడు 18కి పడిపోయాం. ఏం అభివృద్ధి? మొన్న పోనీ ఏమైనా కంపెనీలు తీసుకొచ్చారా? విదేశీ పర్యటనలకు వెళ్ళి, దావోస్ పర్యటనలకు వెళ్ళి, అక్కడి నుంచి కూడా ఏమీ లేదు. సో ఈ 8 నెలల పాలనలో చూసుకున్నట్లయితే వాళ్ళు ఏమీ చేయట్లేదు అన్న విషయం ప్రజలకి బాగా అర్థమైంది, చూస్తున్న ప్రతి ఒక్కళ్ళకి అర్థమైంది, పాలిస్తున్న వాళ్ళకి కూడా అర్థమైంది. ఏమన్నా అంటేనేమో నెలకు ఒక టాపిక్ తీసుకొచ్చి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు, వాళ్ళు చేసేటువంటి వివన్నీ కప్పిపుచ్చుకోవడానికి. ఏది ప్రజలు చూడకుండా లేరు, ఏది ప్రజలు గుర్తుపెట్టుకోకుండా లేరు. త్వరలో మళ్ళీ ప్రజలకి ఎవరిని ఎన్నుకోవాలో బాగా తెలుసు. మీరే దాన్ని చక్కగా గుర్తు చేస్తున్నారు ప్రతిరోజు, ప్రతి పూట. దానికి మీకు ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పుకోవాలి. సో మళ్ళీ ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అనేది జగన్తోనే సాధ్యం అవుతుంది. అది ప్రతి ఒక్కళ్ళు ఈ రోజున బలంగా నమ్ముతున్నారు. మేక్ ఆంధ్ర గ్రేట్ అగైన్ విత్ జగన్ అన్న. జై జగన్. అదే నాకు అర్థం కాలేదు. అంటే వారసుడు అంటే కొడుకే అవుతాడా, కూతురు అవదా? అది ఏమో మరి మెగాస్టార్ చిరంజీవి గారు ఏ ఉద్దేశంతో అన్నారో నాకు తెలియదు, కానీ వారసుడు అనేవాళ్ళు కొడుకులే అవ్వాలి అనేటువంటి ఒక ఆలోచన నుంచి అందరూ బయటకు వస్తే బాగుంటుంది. ఇంత మహిళలు ఇంత అభివృద్ధి చెందుతూ ఇంత ముందుకు నడుస్తున్న ఈ రోజుల్లో కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళ కోడలే ఉంది. ఉపాసన గారు ఎంత చక్కగా రన్ చేస్తున్నారండి, ఒక డైనమిక్ లేడీ, ఒక ఉమెన్. వాళ్ళ మదర్స్ కానీ వాళ్ళ సిస్టర్స్ కానీ వారసులు ఖచ్చితంగా ఎవరన్నా అవ్వచ్చు, అది కొడుకే అవ్వాల్సిన అవసరం లేదు అనేది నా అభిప్రాయం. మరి ఆయన ఏ ఉద్దేశంతో అన్నారో మనకు తెలియదు కదా. మనం అంటే నిన్న నేను ఆల్రెడీ నా ప్రెస్ మీట్లో మాట్లాడడం జరిగిందండి. ఒకళ్ళు మాట్లాడేటువంటి వ్యాఖ్యల వల్ల మొత్తం వ్యవస్థ దెబ్బతినకూడదు. ఇప్పుడు ఒక సినిమాకి ఆయన మాట్లాడిన ఒక వ్యాఖ్యల వల్ల ఆయన ఎవరిని ఉద్దేశించైనా అనుండొచ్చు, అది ఆయన వ్యక్తిగత విషయం, ఆయనకి ఎవరి మీదైనా కోపం ఉండొచ్చు. కానీ ఒక సినిమా వేదిక మీద అది మాట్లాడాల్సినటువంటి టాపిక్ కాదు. దానివల్ల ఇప్పుడు ఏమైంది, కోపం వచ్చేవాళ్ళు కోపం వచ్చింది, వాళ్ళు మేము సినిమా చూడం అంటున్నారు. సినిమా చూడకపోతే ప్రొడ్యూసర్కి డబ్బులు రావు, అప్పుడు ప్రొడ్యూసర్ ఇంకో సినిమా తీయలేడు. ఒక సినిమా మీద కొన్ని వందల కుటుంబాలు బతుకుతూ ఉంటాయి. ఆ ఉపాధిని అంతటినీ కూడా ఒక మాట పోగొట్టుకోకూడదు కదా. ఇది ఖచ్చితంగా తప్పే, అది ఎవరు మాట్లాడినా తప్పే. సినిమా వేదికలపైన రాజకీయాలు అనేది ఎవరు మాట్లాడినా తప్పే, అది ఏ పార్టీ వాళ్ళైనా సరే. దిస్ ఇస్ మై స్టాండ్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ.